కోనరావుపేట వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కోనరావుపేట మండల కేంద్రానికి సమీపంలోని రహదారి వద్ద నిర్మిస్తున్న లో లెవెల్ బ్రిడ్జ్ పనుల్ని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మిర్యాలకర్ బాలాజీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితేనే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని గతంలో ఎన్నిసార్లు మీడియా ముఖంగా తెలిపినప్పటికీ తూతూ మంత్రంగా లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యపు పనులతో 9 లక్షలతో నిర్మించే ఈ బ్రిడ్జి ఎన్ని రోజులు ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా అప్రోచ్ రోడ్డు వేయకుండా దారి మళ్లించి కోనరావుపేట, శివలింగంపల్లి, ఎగ్లాస్పూర్ వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేవలం కాంట్రాక్టర్ లబ్ధి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక నిర్మాణం చేపట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని ఇప్పటికైనా పూర్తిస్థాయి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బైరగొండ సురేష్, మాజీ వైస్ ఎంపీ రవీందర్ గౌడ్, నర్సయ్య, దుర్గం తిరుపతి, మల్లేశం, సుమన్, వేణు కార్యకర్తలు ఉన్నారు. పూర్తి స్థాయిలో జనాన్ని వృధా చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, దానికి నివ్వరపోయి చూస్తున్నటువంటి అధికారులు వ్యవహరిస్తున్నారు. పక్కన వేయాల్సిన దారి ఇప్పుడు ఎమర్జెన్సీగా వెళ్ళడం కోసం ఏ వర్క్ జరిగినా కూడా పక్కన తొవ్వ నిర్మించిన తర్వాతనే పనులు స్టార్ట్ చేయాలి. అట్లాంటిది పక్కన తొవ్వలేదు, ఏం లేదు. పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో అక్కడ ఏం పనిని ఎట్టికి పని చేస్తున్నట్టు చేస్తూ ఉండరు కాంట్రాక్టర్లు. దాన్ని ఎవరైతే సంబంధిత అధికారులు ఉండరో దాన్ని స్పందించి చూసి ఆ పనిని దగ్గరుండి చేయాలి. మేము వచ్చి దాదాపు దగ్గర ఒక గంట సేపు ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాం. అది వేయాల్సిన వైబ్రేటర్ అది పని చేయట్లేదు, అది స్టార్ట్ కావట్లేదు. నామమాత్రంగా పని జరుగుతూ ఉంది. జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 20 రోజుల నుంచి వేయాల్సిన పని కాదు ఇది. ఒక 4-5 రోజులలో అయిపోయే పనిని 20 రోజులుగా పని చేస్తూ ఉండరు. ఎవరు ఏమన్నా అంటే ఇటుదికి ఎవరు రావద్దని చెప్పి అక్కడ రోడ్డు క్లోజ్ చేసిరు, అటుపక్క నుంచి తిరిగిపోవాలని చెప్పి చెప్తారు. పని వాళ్ళు రాజ్యాంగంగా చేసుకుంటారు. వాస్తవానికి ఇక్కడ పక్కన తొవ్వ నిర్మించి ఉంటే ఇక్కడ నుంచి జనాలు వెళ్ళిపోయేటోళ్ళు బాగుండేది. కొద్ది సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఈ పనిని సక్రమంగా జరిగేటట్టు చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంబంధిత కాంట్రాక్టర్ను హెచ్చరించి పనిని